విధి, లేడీ డిటెక్టివ్, అన్వేషిత, తరంగాలు, ఎండమావులు 1990లో బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరించిన టీవీ సీరియల్స్ ఇవి. వీటిలో నటించిన వారు కూడా ఇప్పటికీ మన కళ్ల ముందు మెదులుతుంటారు. అలా 1990లో ఈటీవీలో ప్రసారమైన స్నేహ సీరియల్ కూడా చాలామందికి ఫేవరెట్. స్నేహ 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 చిక్కుముడులెన్నో చక్కగా విప్పే ఒకే ఒక వనిత. ఈ తరం జనరేషన్కు ఈ సాంగ్ పెద్దగా తెలియకపోవచ్చు, కానీ 1990లో బుల్లితెర ఆడియన్స్కి బాగా దగ్గరైన పాట. ఈటీవీలో ప్రసారమైన స్నేహ సీరియల్ సాంగ్ ఇది. ఇందులో స్నేహ పాత్రలో కావేరి అనే నటి యాక్ట్ చేసింది. వంశీ తెరకెక్కించిన ఈ సీరియల్ని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించారు. సుమారు 200 ఎపిసోడ్లకు పైగా ప్రసారమైన సీరియల్ చాలామందికి ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ని ఈ సీరియల్ బాగా ఆకట్టుకుంది. అందులోనూ స్నేహ పాత్రలో కనిపించిన కావేరి నటనకు అందరూ ముగ్ధులయ్యారు. స్నేహ తర్వాత కొన్ని తమిళ సీరియల్స్లో నటించింది కావేరి. అలాగే కొన్ని తమిళ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. తెలుగులోనూ చిన్నారి ముద్దుల పాప, సాహసం చిత్రాల్లో నటించింది ముద్దుగుమ్మ. ఇక ఆమె చివరిగా విజయకాంత్ నటించిన సేతుపతి ఐపీఎస్ సినిమాలో యాక్ట్ చేసింది. సినిమాల్లో కంటే బుల్లితెరపై ఎక్కువ కాలం కనిపించిన కావేరి 15 సీరియళ్లలో నటించింది. కాగా కావేరి రాకేష్ అనే బిజినెస్ మ్యాన్ని వివాహం చేసుకుంది. 2013లో వీరి వివాహం జరిగింది. ఇంట్లో ప్రేమ వివాహానికి ఒప్పుకోకపోయేసరికి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది. కాగా ఒకప్పుడు బుల్లితెరపై చాలా ముద్దుగా బొద్దుగా చలాకీగా కనిపించిన కావేరి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలు సీరియల్స్కి దూరంగా ఉంటుంది. ఆమె ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె చాలా సన్నగా కనిపించింది. మొదట చాలామంది ఆమెను గుర్తుపట్టలేదు. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని షాక్ అవుతున్నారు. ఓ సీరియల్లో చేస్తున్న సమయంలోనే మా అమ్మ చనిపోయింది. ఇప్పుడే నాకు పెళ్ళైంది. అదే సమయంలో నాకు థైరాయిడ్ సోకింది. దీనికి తోడు సోదరుడు చనిపోవడంతో కాస్త డిప్రెషన్లోకి వెళ్ళాను. అందుకే అలా లావు పెరిగిపోయాను. ఇప్పుడు థైరాయిడ్ టాబ్లెట్స్ ఆపేయడంతో బరువు తగ్గుతూ వస్తున్నాను. ఆఫర్స్ వస్తే సీరియల్స్ చేయడానికి రెడీ అంటుంది కావేరి.